అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. వినాయకుడి శ్లోకం. దేవత ఆరాధనలో ముందుగా మనం పూజించే దేవుడు విఘ్నేశ్వరుడు. ఎందుకు గణపతిని పూజించాలి అంటే, ఏ పని అయినా ప్రారంభించే ముందు విఘ్నం కలగకూడదని విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరుని పూజించమని చెబుతారు. గజానుని శ్లోకం అనగానే అందరికీ ముందు వచ్చే శ్లోకం శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. శుక్ల స్వచ్ఛమైన అంబర ఆకాశాన్ని ధర్మ ధరించిన శశివర్ణం చంద్రుని వంటి కాంతి కలిగిన చతుర్భుజం 4 వేదాలను 4 భుజములుగా కలిగినవాడు, చతుర్విధ పురుషార్థాలను ఇచ్చువాడు. సన్నవదనం చిరునవ్వులొలికించి సిరివెన్నెలను చిందించు నగుమోము కలవాడు. విష్ణు సర్వవ్యాపకుడైన పరమాత్మ, సర్వ విఘ్నోపశాంతయే. సమస్త అడ్డంకులను శాంతింపచేయుటకు ధ్యాయేత్ ధ్యానం చేస్తున్నాను. తెల్లటి వస్త్రాన్ని ధరించి చంద్రుని వంటి కాంతి కలిగిన ధర్మార్థ కామ మోక్షములను 4 శృతులని భుజాలుగా ధరించి ప్రసన్నవదం కలిగి అంతటా వ్యాపించి ఉన్న ధర్మస్వరూపుడైన పరమాత్మను అన్ని అడ్డంకులను తొలగించి శాంతి కలిగించమని చేసే దైవ ప్రార్థన. ఇది వినాయకుడి ప్రార్థనగా మనకి అందరికీ తెలుసు. విఘ్న శబ్దం ఉంది కనుక వినాయకుడి ప్రార్థన అని హిందూ మతానికి చెందినది అని అనుకుంటాము. కానీ అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను ప్రార్థించే శ్లోకంగా అర్థం తెలిసిన వారు అంగీకరిస్తారు. శుక్లాంబరధారిణిగా సరస్వతి దేవిని తలచి ప్రార్థించవచ్చు. గణేశుడు కూడా ఈ శ్లోకం ద్వారా పూజలు అందుకుంటాడు. నిజానికి ఇది మహామంత్ర రాజం. ఇది 32 బీజాక్షరాలు కలిగిన మహామంత్రం. ఇది పూర్ణ గాయత్రి మంత్రంతో సమానం. పూర్ణ గాయత్రికి కూడా 32 అక్షరాలే. ఈ బీజ అక్షరాలతో శబ్దశక్తి ఉంది. ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అని శృతి. ఆ అద్వితీయమైన పరబ్రహ్మ అనుగ్రహ ప్రాప్తికై చేసే ఏకైక ప్రార్థన శ్లోకం ఇది. ఏకో దేవ సర్వభూతేషు అని శ్రద్ధం చేస్తే ఈ శ్లోక మహామంత్రం అని తెలుస్తుంది. సమస్త విఘ్ను నివారణ అయిన ఈ శ్లోకాన్ని జపిస్తే ఎటువంటి ఆటంకాలు ఉండవు.